హాయ్ అండి. ఇగో ఈరోజైతే 5 గంటలకు లేచిన. ఎంత తొందరగా లేచినా కానీ పని అయితే ఇంట్లో పని అయిపోతలేదు. ఇక తొందర లేచి ఊకిసల్లి గిన్నెలు రాసి ఇక బట్టలు అయితే స్టార్ట్ చేసిన. బట్టలు అయితే చాలా ఉన్నాయి. వారం రోజులు అవుతుందండి ఉతకక. చిట్టి తల్లి అయితే ఇంకా లేవలేదు. ఇక బట్టలు తొందరగా ఉతికేసి బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇగో ఈ రకంగా ఉన్నాయి. మా ఇద్దరివి 5-6 జతాలు. ఎన్ని బట్టలు ఉన్నాయి చూడు. ఇన్ని బట్టలు ఉతికేసరికి నా నడుములు అయితే టింగు అన్నాయి. అక్కడ పొద్దుమూకులు ఎండకు పని చేసి ఇంట్లో పని చేసుకొని బట్టలు ఉతికేసరికి అబ్బా సరిపోతుంది. ఇక ఈ మధ్య తరగతుల కుటుంబం ఎన్నరు మారుతుందో ఏం కథనో ఇలా జీవితాలు. ఇక తొందరగానైతే బట్టలు ఉతికేసి ఇక వంటనైతే స్టార్ట్ చేసిన. ఇగో నిన్న నేను సుష్మిత దగ్గరికి పోయినా కదా. సుష్మిత నాకు ఉల్లిగడ్డలు టమాటాలు ఇగో పల్లీలు పెట్టింది. నేనైతే ఈరోజు టమాటా చారుకి అయితే పల్లీలు తీస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే సుష్మిత చెల్లి పంపింది. సుష్మితమ్మ థ్యాంక్స్ రా, నన్ను ఇంతగానో చేరదీస్తున్నందుకు. నా ఫ్యామిలీలో కూడా నన్ను ఇట్లా చేరదీసే వాళ్ళు లేరు. నువ్వైతే రోజు నన్ను తోడబుట్టి నాకు అలాగా చూసుకుంటున్నావు. థ్యాంక్స్ తల్లి. ఇగో సుష్మిత పంపించినవి ఏరుబుడ్డలు ఇవి చారు చేసిన. ఓకేనా ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు టమాటాలు ఏరుబుడ్డలు నాకైతే సుష్మిత పంపించింది. ఇక తొందరగా కూర వేసి చిట్టి తల్లినిగా రెడీగా అంతే. మా బిడ్డనైతే లేవదు. లేస్తే తొందరగానే లేస్తుంది కానీ ఇంకా నీళ్ళు అయితే పెద్ద మనిషి తిరిగి వచ్చినట్టే తిరిగి వస్తుంది. తొందరగా బ్రష్ చేయదు. ఇంటికి పోయేస్తా మమ్మీ అని కొద్దిసేపు అంటుంది. బ్రష్ చేస్తా మమ్మీ అని కొద్దిసేపు అంటుంది. హోంవర్క్ ఉందని కొద్దిసేపు అంటుంది. ఇగో అరవంగా ఇప్పుడు రెడీ అవుతుంది నా కూతురు అయితే. ఈరోజు శనివారం అని సివిల్ డ్రెస్ వేయించిన. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీ పిల్లలు కూడా ఇట్లాగానే చేస్తారా? నా బిడ్డ అయితే అస్సలు వినదు నాకు. తొందరగా రెడీ అయ్యి ఇక పనికి లేట్ అవుతుంది మమ్మీ కొంచెం మంచిగా ఉండంటే ఇంకెట్లుండాలి అట్లుండాలి అని ఏడుస్తుంది నా బిడ్డనైతే. ఓకేనా, నేనైతే ఇక నా చిడి తల్లిని అయితే రెడీ చేసిన. ఎంతకైనా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆ కళే వేరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక నేనైతే చేను దగ్గరికి వచ్చిన. ఈరోజైతే మిరప చేను ఏరుతలేము, తాలిగాయలు ఏరుతున్నాం. ఎండకైతే తిక్క కొడుతుంది ఎండ. తలకాయ నొప్పి అయితే బాగా ఇస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.